భూమి, కేపీలు ఇద్దరు కూడా దొంగల్లాగా గగన్ వాళ్ళ ఇంట్లోకైతే మెల్లగా అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటారు. మావయ్య అని భూమి పిలవటంతో ఏంటమ్మా అని కేపీ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. మావయ్య ఇదిగో ఈ గోడకే నా ఫోటో ఉండాలి, కానీ మీ కొడుకు తీసి దాన్ని నా మొహాన విసిరేశాడు. అమ్మ భూమి, నీ జ్ఞాపకాల సంగతి తర్వాత చూద్దాం, కానీ ముందు మనం వచ్చిన పని చూద్దాం అని కేపీ అంటాడు. ఇక కేపీ డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటే మామయ్య ఆగండి మామయ్య అని భూమి అరుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని కేపీ అడుగుతూ వెనక్కి తిరుగుతాడు. ఏంటి మామయ్య ఈ డోర్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అని భూమి అంటే మీ అత్తయ్య కోసమమ్మా అని కేపీ అంటాడు. మీరు భలేవారు మామయ్య, అసలు మీకేదో అన్నీ తెలిసినట్లుగా అంత కాన్ఫిడెంట్గా ఆ డోర్ ఇలా ఓపెన్ చేస్తున్నారు. అది మీ అబ్బాయి గది మామయ్య, లక్కీగా నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఆదిలోనే మీ అబ్బాయి మీకు చర్మగీతం పాడుండేవాడు. అమ్మో వాడి గదా అని కేపీ చాలా షాకింగ్గా వింటూ బ్రతికించావమ్మా. ఓహో ఆ గదా, నేను వెళ్తున్నా అని కేపీ అంటుంటే ఆగండి మామయ్య, మీరు మాట్లాడటం అయిపోయిందని నాకు తెలియాలంటే ఏదైనా సిగ్నల్ ఇవ్వాలి కదా, ఎలా ఇస్తారు అని భూమి అడుగుతూ ఉంటే కుక్కు కూ కుక్కు అని కేపీ అంటాడు. అయ్యో మామయ్య, మనం ఏమైనా అడవిలో ఉన్నామా, అలా కాదు కానీ కూకు అని ఇవ్వండి అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక కేపీ శారద గదిలోకి వెళ్ళి శారద పక్కనే కూర్చొని శారద నీ మంచితనం చాలా గొప్పది, నిన్ను కాపాడుకోలేకపోయాను, నన్ను క్షమించు శారద అని కేపీ ఏడుస్తూ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు. శారద అయితే నిద్రపోతూ ఉంటుంది. ఇక శారద చేతికి గాజులు పగిలిపోవడంతో గాయాలవ్వడంతో ఇక కేపీ తను తీసుకువచ్చిన గాజులనైతే శారద చేతికి వేస్తూ ఉంటాడు. ఇక ఇంకోవైపు భూమి గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ వైపు చూస్తూ గగన్ గుండెలపై పడుకొని ఉంటుంది. నీకు దగ్గరగా ఉంటే 100 ఏళ్ళు హాయిగా ఉన్నట్టు, నీకు దూరంగా ఉంటే 100 ఏళ్ళు నరకం అనుభవిస్తున్నట్టు ఉంది బావా అని భూమి చెప్తూ ఉంటే గగన్ కలకంటూ ఉంటాడు. ఇక గగన్ వెంటనే లేచి కూర్చొని చుట్టూ చూస్తూ ఇదంతా నా కలనా, భూమి నన్ను డిస్టర్బ్ చేయకు, నన్ను ప్రశాంతంగా కూడా నిద్రపోనివ్వవా అని గగన్ అనుకుంటూ మళ్ళీ నిద్రపోతూ ఉంటాడు. ఇక కేపీ అలా శారదకి గాజులు వేస్తూ ఉంటే శారద లేచి కూర్చొని కేపీ చేయి పట్టుకుంటుంది. ఇక కేపీ అలాగే మోకరిల్లి శారద దగ్గర కూర్చుండిపోతాడు. శారద తన చేతికి ఉన్న గాజులని చూసుకుంటూ చాలా చాలా సంతోషపడిపోతూ ఆనంద బాష్పాలు కారుస్తూ మన పెళ్ళైన కొత్తలో మీరు నాకు చేతికి గాజులు వేశారు, మళ్ళీ ఇన్ని రోజులకి నాకు గాజులు బహుమతిగా ఇచ్చారు అని శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఎందుకొచ్చారు ఇప్పుడు అని శారద అడుగుతూ ఉంటే ఏం చెప్పను శారద, నీకంత అవమానం జరుగుతుంటే కూడా నేనేమీ చేయలేకపోయాను, నేను దుర్మార్గుణ్ణి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు శారద అని కేపీ వేడుకుంటూ ఉంటే ఇందులో మీ తప్పేముందండి అని శారద అంటుంది. కానీ నువ్వెందుకు అక్కడికి వచ్చావు శారద అని కేపీ అడుగుతూ ఉంటే బిందు కూడా నా కూతురే కదండి, వాళ్ళకి శాంతి ముహూర్తం పెట్టించి నా చేతులతో ఆశీర్వదిద్దామని వచ్చానండి అని శారద అంటుంది. శారద జీవితాంతం నాకు నీతోనే పాలు పంచుకోవాలని అనిపిస్తుంది శారద, నేను వచ్చేస్తాను శారద, నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను, నా మనసు ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది శారద, అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను అని కేపీ అంటుంటే వద్దండి, మీరు అక్కడ ఉంటేనే మమ్మల్ని ఇన్ని అవమానాలు పెడుతున్నారు, ఇక మీరు మీరాని వదిలేసి వచ్చేస్తే మమ్మల్ని వాళ్ళ ప్రాణాలతో బ్రతకనివ్వరు, వద్దండి అని శారద అంటుంది. అంటే మనం కలిసుండే రోజులే లేవా శారద అని కేపీ అంటాడు. 3 ముళ్ళతో మనం కలిసిపోయినా కూడా చిక్కుల్లో మనం పడిపోయామండి, దేవతలు తదాస్తు అన్నప్పుడే మన జీవితాలు బాగుపడతాయండి, అప్పటి వరకు మనం ఇంతేనండి అని శారద అంటుంది. ఇక ఈసారి భూమి నిజంగానే గగన్ గదిలోకి వస్తుంది. ఇక అలా నిద్రపోతున్న గగన్ వైపే చూస్తూ నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతావా అని భూమి అంటుంటే అప్పుడే గగన్ మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఏయ్ ఏంటి, నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా, వెళ్ళు, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోతావా లేదా అని గగన్ మళ్ళీ దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. ఏంటి, నేను నిన్ను డిస్టర్బ్ చేశానా అని భూమి అంటే చూడు, నువ్వు నా కల్లోకి వచ్చి నన్ను ఎంత డిస్టర్బ్ చేసినా కూడా నేను నిగ్రహంగా ఉంటాను, అస్సలు నిగ్రహాన్ని కోల్పోను, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో, డోంట్ డిస్టర్బ్ అని గగన్ చెప్తూ ఉంటే ఓహో నేను కల్లోకి వచ్చానని అనుకుంటున్నావా బావా, అయితే ఇప్పుడు నేను నిజంగా వచ్చి ఏం చేసినా కూడా నువ్వు అది కలే అనుకుంటావు, నాకు ఇంత గొప్ప ఛాన్స్ ఇస్తావా, థ్యాంక్ యూ సో మచ్ అని భూమి అనుకుంటూ గగన్ నుదుటిపై ముద్దు పెడుతుంది. ఇక గగన్ మొహానికి చాలా దగ్గరగా మొహం పెట్టి
ఇలా నీ శ్వాసని నీ స్పర్శని ఎంత మిస్ అవుతున్నానో తెలుసా బావా అని భూమి చెప్తూ ఉంటే అప్పుడే గగన్ నిద్ర లేచి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే లేచి కూర్చొని ఏంటి ఎందుకు వచ్చావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక భూమి గగన్కి చాలా దగ్గరగా కూర్చొని నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చాను బావా అని భూమి అంటుంది. కానీ నాకు నిన్ను చూడాలనిపించట్లేదు, నీతో మాట్లాడాలనిపించట్లేదు, మర్యాదగా వెళ్ళు అని గగన్ అంటే నిజం చెప్పు అని భూమి అంటుంది. మళ్ళీ మళ్ళీ నువ్వు నా కల్లోకి రావటం కూడా నాకు ఇష్టం లేదు అని గగన్ తిరుగుతూ ఉంటే భూమి గగన్ భుజంపై చేయి వేసి మరీ మాట్లాడుతూ ఉంటుంది. అదేంటి బావా నువ్వు ఇలా అనుకోగానే అలా నీ కల్లోకి వచ్చేస్తున్నాను. మరి అదేంటి నేను ఎంత ఆలోచించినా కూడా నువ్వు నా కల్లోకి రావటం లేదేంటి అని భూమి గగన్ భుజంపై పడుకొని మాట్లాడుతూ ఉంటే గగన్ విదిలించేసుకుంటూ చెప్పాను కదా నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదని, అందుకే నేను నీ కల్లోకి రాను, నువ్వు కూడా నా కల్లోకి రాకు అని గగన్ చెప్తాడు. పోనీలే బావా ఇలాగైనా కల్లో కలుసుకున్నాం అని భూమి అంటే ఇదిగో చెప్తున్నా ప్లీజ్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని గగన్ చెప్తుంటే ఎందుకమ్మా అని భూమి గగన్ గడ్డం పట్టుకొని ముద్దు ముద్దుగా అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వంటే నాకు చిరాకు ద్వేషం కోపం అని గగన్ చెప్తూ ఉంటాడు. కానీ భూమి మాత్రం గగన్ని దగ్గరికి లాక్కొని నువ్వంటే నాకు ప్రాణం పిచ్చి ప్రేమ అని చెప్తూ ఉంటుంది. ఇక గగన్ భూమిని విదిలించేసి చూడు భూమి నువ్వు నాతో ఇలా మాట్లాడటానికి నీకు హక్కు లేదు, వెళ్ళిక్క నుండి అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ముందు నేను చేసిన తప్పేంటో చెప్పు అప్పుడు వెళ్ళిపోతాను అని భూమి అంటుంది. తప్ప నువ్వు చేసిన తప్పేంటంటే మా చెల్లి పెళ్లి విషయంలో నువ్వు నన్ను మోసం చేస్తావు అని గగన్ అంటే బావా కాయిన్కి ఒకవైపే కాదు రెండో వైపు కూడా చూడాలి, అప్పుడే నిజమేంటో తెలుస్తుంది అని భూమి అంటే చూడు భూమి చిన్నప్పటి నుండి నన్ను ఎంతోమంది మోసం చేశారు, నేను నిన్ను ఎంతగా నమ్మానో తెలుసా, కానీ నువ్వు కూడా నన్ను మోసం చేశావు. యాక్చువల్గా నువ్వు నా కల్లోకి వచ్చావు కాబట్టి సరిపోయింది, లేదంటే మెడ పట్టుకొని బయటికి గెంటేసి ఉండేవాడిని. కలలో జరిగిన దాన్ని నిజంగా జరిగేలా చెయ్యకు, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో అని గగన్ అంటాడు. ఇక అప్పుడే శారద కేపీ డోర్ తీసుకొని బయటికి వస్తున్న సౌండ్ భూమికి వినిపించటంతో ఇక భూమి వెంటనే అలర్ట్ అయిపోతూ ఉంటుంది. శారద అపూర్వ మాటలు నమ్మి ఇంకెప్పుడు అక్కడికి రాకు అని కేపీ జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. ఇక కేపీ భూమికి సిగ్నల్ ఇవ్వటంతో మామయ్య మాట్లాడటం అయిపోయినట్లుంది. సరే బావా నువ్వెప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తూ ఉండు, రేపు కూడా మళ్ళీ కల్లోకి వస్తాను, అప్పుడు మనం కబుర్లు చెప్పుకుందాం అని భూమి గగన్ గడ్డం పట్టుకుని ముక్కుతో తన గడ్డాన్ని రుద్దుతూ మరీ చెప్తూ ఉంటుంది. చీచి నీ గురించి ఆలోచిస్తే నువ్వు నా కల్లోకి వస్తావని ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఇక చచ్చినా నీ గురించి ఆలోచించను అని గగన్ అంటాడు. సరే బావా నేను వస్తాను, అయినా నువ్వు నా గురించి ఆలోచించకుండా ఉండటం చాలా కష్టం బావా, మళ్ళీ మన ఇద్దరం తప్పకుండా కలుస్తాం బావా, నాకు ఆ నమ్మకం ఉంది అని భూమి చెప్తూ ఉంటే సరే ముందు వెళ్ళు అని గగన్ అంటాడు. సరే బావా బాయ్ స్వీట్ డ్రీమ్స్ అని భూమి చెప్తూ ఉంటే స్వీట్ డ్రీమ్స్ అని గగన్ విసుక్కుంటూ ఉంటాడు. ఇదంతా కూడా కలనే అని గగన్ అనుకుంటూ ఉంటాడు. వస్తానత్తయ్య అని భూమి చెప్తుంటే జాగ్రత్త భూమి అని శారద చెప్తూ ఉంటుంది. వెళ్ళిపోయిందా, అమ్మో ఇప్పుడు నేను మళ్ళీ పడుకుంటే అది నా కళ్ళకి వస్తుంది, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటాను అని గగన్ వాష్రూమ్లోకి అయితే వెళ్తాడు. ఇక గగన్ తన నుదుటిపై ఉన్న లిప్స్టిక్ ముద్రను చూసి ఇదేంటి కల్లోకి వస్తే లిప్స్టిక్ ముద్ర ఇలా ఎందుకు పడుతుంది, అంటే నిజంగానే భూమి వచ్చిందా అని గగన్ భూమి అంటూ పరుగులు పెడుతూ ఉంటాడు. అప్పుడే భూమి కేపీలు గోడ దిగుతూ ఉంటారు. కేపీ మాత్రం గోడ దూకేస్తాడు, కానీ భూమి మాత్రం గగన్కి దొరికిపోతుంది. సిగ్గులేదా నీకు ఇలా రావటానికి అని గగన్ భూమిని తిడుతూ ఉంటాడు.